ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేశాడు. ఎలా ఉన్నావు బావా అన్నాను. చెప్పు అన్నాడు. నేను ఒక 2 సెకండ్లు ఆగి, ఈ రోజు నా రిజల్ట్ బావా, స్కూల్ ఫస్ట్ అన్నాను. నేను మళ్ళీ చేస్తా అని టక్కున పెట్టేశాడు. నాకేం అర్థం కాలేదు. అసలు నా మాట విన్నాడో లేదో కూడా తెలియలేదు. ఎలా ఉన్నావని అడిగితే కనీసం తిరిగి అడగలేదు. పైగా నా జీవితంలో మొదటిసారి ఒక ఘనత సాధించాను అని చెప్పుకోవడానికి చేస్తే అసలు పట్టించుకోకపోయేసరికి నా కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. ఆ తర్వాత ఎందుకో కొన్ని రోజులు బావతో మాట్లాడాలనిపించలేదు. ఇంకా చదువులో పడి ఆ దూరం కాస్త 5 ఏళ్లయింది. బావ గురించి చాలాసార్లు ఆలోచించాను. కానీ నేను ఈ 5 ఏళ్లలో ఒక చిన్న పొరపాటు కూడా చేశాను. అది కూడా బావ వల్లనే. నా ఇంటర్ చదువుతున్నప్పుడు అరుణ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. రోజు తను నేను కలిసి బస్సులో వచ్చేవాళ్ళం. చాలా బాగా మాట్లాడేవాడు. ఎందుకో ఆ వయసు అలాంటిది. అప్పుడే బావతో అలా అవ్వడం, తర్వాత ఈ అబ్బాయి ఇలా మాట్లాడడం, ప్రతి చిన్న విషయంలో నన్ను పట్టించుకోవడం, నాకు బావని మర్చిపోయేలా చేశాడు అనను. కానీ బావ గుర్తు రాకుండా అయితే ఉండేవాడు. చాలా మంది అంటూ ఉంటారు, ప్రేమ అంటే ఒక మనిషి ఎంత దూరం ఉన్నా ఒకేలా ఉంటుంది, ఎక్కడున్నా ఒకేలా ఉంటుంది. కానీ నాకెందుకో అది నమ్మాలనిపించలేదు. ఆ వయసులో నాకు బావకి దూరం చాలా బాగా కనిపించేది. ఒక ఫోన్ కాల్ ఉండేది కాదు, కలిసే వాళ్ళం కాదు. ఏదైనా మాట్లాడుకోవాలి మొన అనే మనిషితో అనుకున్నప్పుడు తను లేకపోతే ఎంత మదన పడతామో నేను అనుభవించాను. అదే టైంలో ఇంటర్ అయిపోయింది, రిజల్ట్ వచ్చాయి. కానీ ఈసారి బావకు నేను కాల్ చేయలేదు. మా నాన్న మా మామయ్య మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే ఇదిగో జ్యోతి, అను మాట్లాడతాడంట అని నాన్న ఫోన్ ఇస్తుంటే 2 నెలల క్రితం ఆరాటపడి మరీ ఫోన్ చేసిన నేను ఇప్పుడు ఫోన్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉండిపోయాను. నాన్న అలా తెచ్చి ఇస్తుండగానే నాకు అరుణ్ కాల్ చేశాడు. నాన్నకి 1 నిమిషం అని చెప్పి అరుణ్తో ఫోన్ మాట్లాడాను. ఆ నిమిషం కాస్త గంట అయింది. నేను మళ్ళీ బావకి తిరిగి చేయలేదు. ఆ రోజు రాత్రి మళ్ళీ అరుణ్ ఫోన్ చేశాడు. చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆ మాటల్లోనే జ్యోతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని అన్నాడు. నాకు ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు. తన మాటలు ఎందుకో నన్ను చాలా ఇబ్బంది పెట్టేశాయి. ఆ కొన్ని క్షణాలు తనని ఇష్టపడేలా చేశాయి. నేను బెడ్ మీద బోర్లా పడుకొని తనతో మాట్లాడుతూ ఉండగా తను ఆ మాట చెప్పినప్పుడు నా గుండె గట్టిగా కొట్టుకుంది. పైగా రాత్రిపూట మన హార్మోన్స్ ఎక్కువగా మాటలు పంచుకోవాలి, తోడు కావాలి అని కోరుకుంటాయి. ఎక్కువగా టెంప్టేషన్స్ కూడా ఉంటాయి. అలా గుండె గట్టిగా కొట్టుకుంటుండగానే ఐ లవ్ యూ టు అరుణ్ అని చెప్పేశాను. కాసేపటికి మా మాటలు కాస్త దూరం వెళ్ళిపోయాయి. నేను తన మాటలు వింటూనే ఎప్పుడు పడుకున్నానో కూడా తెలియలేదు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని పడుకుండిపోయాను.